అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు ప్రియ జనంగమ్మ? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ద్వితోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూడు దేవుని బిడ్డలారా, మన పితరులైన దేవుడు యెహోవా జనసంఖ్యను 1000 రెట్లు చేసి తాను మీతో చెప్పినట్లు ఆయన ఆశీర్వదిస్తాడంట. దేవుడు కనుక ఒక్కోసారి మాట ఇచ్చాడనుకో ప్రియ సంగమా, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడుతుందంటే దేవుడు మాట ఇచ్చిన వెంబటనే అది చేయటం కాదు. దేవుడు ఆ ఆశీర్వాదం నీ మీదికి రావాలంటే నువ్వేం చేయాలి? మరి నమ్మకంగా ఉంటున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? భయం అనేది లేకుండా, భక్తి అనేది లేకుండా, ప్రార్థన జీవితం అనేది లేకుండా, దేవునితో గడిపే విధానం లేకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీకు బుద్ధి పుట్టినప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, అవసరప్పుడు దేవుని సన్నిధిని గుర్తిస్తూ ఇట్లా ఉంటే దేవుడు దీవిస్తాడా? నన్ను దేవుడు దీవిస్తలేడు, నన్ను ఆశీర్వదించి ఎందుకు ఆశీర్వదించాలి? ప్రియ సంగమా, నువ్వేం చేస్తావు? నన్ను ఆశీర్వదించాలి. దేవుని కోసం ఒక్క పూటన ఉపవాసం అని దేవుడు ఏం కోరుకుంటున్నాడో, నా ప్రార్థన ఎవరి కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించావా? మనసు పెట్టావా? ఎప్పుడు నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా బంధువులు, అంతేగాని ఇంకెంతకాలము మన ఆశీర్వాదం అని మాట్లాడతాం? భయం అనిపిస్తలేదా? తప్పు చేస్తున్నాను అనిపిస్తలేదా? స్వార్థపూరితంగా ఉంటున్నాను అనిపిస్తలేదా? ఏమనుకుంటున్నావు సంగమా? ఎలా మారిపోతున్నావు? నీ జీవిత విధానము క్రీస్తు వలె ఉండాల్సింది ఏ విధంగా మార్చబడుతుంది? కొత్తగా పెళ్ళింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది, కానీ నీ కుటుంబ సంఖ్య పెరగట్లేదే. అందరి జనసంఖ్య పెరుగుతుంది, నీ జనసంఖ్య ఎందుకు పెరగట్లేదు? తను చేస్తలే ప్రార్థన అని నీవు, తను చేస్తుందిలే ప్రార్థన అని తాను అనుకుంటున్నారు, కానీ ఎవ్వరూ ప్రార్థన చేయట్లేదు. అందుకే మీరు అభివృద్ధి పొందట్లేదు. అందుకే మీ కుటుంబంలో దీవెన వర్షం కుమ్మరింపబడట్లేదు. అందుకే మీ కుటుంబంలో ఆశీర్వాదంలో వర్షం కుమ్మరించబడట్లేదు. బిడా, నువ్వు అనుకోవచ్చు, సేవకు లేదు చెప్తారు, దేవుడు వస్తున్నాడు, రాకడ సమీపం ఉందని చెప్తూ ఉంటున్నాడు. దొంగ వలె వస్తాడు. నువ్వు ఆశీర్వదించాలని ధైర్యంగా అడిగే నీకు అర్హత ఉన్నప్పుడు నువ్వు దేవుడి కోసం ఏమి చేస్తున్నావు అనే విషయము నీకు నీవుగా ప్రశ్నించుకో. ఎప్పుడన్నా నీ హృదయాన్ని గద్దించావా? ఎప్పుడన్నా నీ మనస్సాక్షిని గద్దించావా? నా దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నా దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు నడవాలని చూస్తున్నావు? నా దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడని చూస్తామని నీ మనసును ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? లేదు. కష్టం వస్తే దేవుడిని ఎదిరిస్తావు. ఏం చేసావయా అని. మరి దేవుడు సంతోషం కలిగించేప్పుడు ఎందుకు దేవుడు గనపరచట్లే? ఆ బుద్ధి లేదా? ఆ జ్ఞానం లేదా? ఆ తెలివి లేదా? ప్రభువా దీవించు, దీవించు, దీవించు అంటున్న నీవు, ప్రభువా నీకోసం నేనేం చేస్తున్నాను ప్రభువా,
నేనేం చేయాలి ప్రభువా, నాకు తెలియపరచు ప్రభువా, నీ జ్ఞానం అనుగించని ఒక్కసారి అడుగు. దేవుడు సమృద్ధిగానే దీవిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఇక్కడి నుంచి ప్రభు కోసం ప్రభువును దీవించండి, ఆశీర్వదించండి. అడిగే ముందు నన్ను సరిచేసి సరిదిద్ది నీ వైపు మరచుకొని నిన్ను ఎదిగింప చేస్తూ, నువ్వు మనుషులు ఏ విధంగా మార్చాలనుకుంటున్నావో ఆ మాటలు తెలియజేయకుండా ఒక జ్ఞానం అనుగ్రహించి ఆ తర్వాత నువ్వు బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వించు అని అడిగితే అప్పుడు సమృద్ధమైన ఆశీర్వాదములు నీ కుటుంబంలో ఉంటాయి. అలా అడుగుతాకు నువ్వు ఇష్టపడితే రా, మనందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడదాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రములు ప్రభువా. నువ్వు దీవిస్తానన్నావు, నువ్వు ఆశీర్వదిస్తాన్నావు, ఖచ్చితంగా అన్నావు ప్రభువా. అవి మేము అడుగుతున్నాం మేమంటే మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. నువ్వు మా పట్ల ఉన్న ప్రణాళికను గుర్తించాలి. నువ్వు మా నుంచి ఏం కోరుతున్నావు మేము గ్రహించాలి. మొదలు ఎవరిని ఎంతమంది రక్షించబోతున్నారో అది మేము గ్రహించాలి. ముందుగా అవి మాకు నేర్పించి ఆ తర్వాత మమ్మల్ని బ్లెస్ చేయండి ప్రభువా, ఆశీర్వదించి. ఎవరైతే తుమారం తీసుకున్నారో ప్రభా వారిని బ్లెస్ చేయండి. నీ అందు భయభక్తులు కలిగి నీ అందు అభిషేకించబడి పరిపూర్ణమైన మంటతో అగ్ని రగలాల అభిషేకం రగలే కృప దయచేసి మేము పొందమని క్రీస్తు వారి బ్రతబలితంలాడు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మహాపరిశుద్ధాత్మక అగ్నిజ్వాలంటే మహిమయు కూడిన మనకి సకల పరిశుద్ధునికి ఈరోజు వాక్యం విన్న వారికి, వీరికి తను సమర్పించుకున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం స్వస్థత కాలం దేవుడు రక పరంత వరకు తోడి నిలపించింది గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.